అయితే మనకు మీరు ఎవరైనా మిలిటరీ ట్రైనింగ్కి వెళ్ళినట్లయితే ఈ మాట తెలుస్తుంది. ఏమిటంటే మనం యుద్ధానికి సన్నద్ధమవుతున్నప్పుడు మొట్టమొదటి స్ట్రాటజీ ఏమిటి అంటే మన అవతలి ఎప్పుడైతే శత్రువు యొక్క శక్తిని మనం గ్రహిస్తామో ఆ రకంగా మన యొక్క వనరులను మన యొక్క రిసోర్సెస్ని మనం లైనప్ చేసుకోగలుగుతాం. అదేవిధంగా ఈ టైం మేనేజ్మెంట్ని ఎఫెక్టివ్గా మనం నేర్చుకొని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ని పొందాలి అనుకుంటే దీనికి మరి విరోధమైనటువంటి విషయాలు ఏమిటో తెలుసుకోవాలి, వాటిని ఎలా అధిగమించాలో తెలుసుకోవాలి. అప్పుడు మనకు ఇప్పుడు చెప్పుకున్నట్లుగా ఈ యొక్క టైంని ఎఫెక్టివ్గా మేనేజ్ చేసుకోగలుగుతాం. ఇందాక చెప్పినట్లుగా ఈ ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్కి మరి మొట్టమొదటి ముఖ్య శత్రువు ఏమిటి అంటే ప్రోకాస్టినేషన్, అంటే వాయిదా వేసే పద్ధతి. అయితే ఈ ప్రోకాస్టినేషన్ అనేది మనము ఎందుకు చేస్తామో అనే విషయం కూడా ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఈ ప్రోకాస్టినేషన్కి మొట్టమొదటి రీజన్ ఏమిటి అంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, అంటే నేను ఓడిపోతానేమో అని భయం. మనలో చాలామంది ప్రణాళికలు వేసుకుంటాము కానీ యాక్షన్లో ఎందుకు దిగము అంటే అరే ఇది నేను చేస్తే గెలుస్తానా గెలవనా భయంతోనే సగం మనం పడులు పెదవులు పెట్టుకోకుండా ఉండిపోతాం. అవును కదా, మీరు ఆలోచిస్తున్నారు కదా, మీకు అదే అనిపిస్తోంది కదా. మరింత లోతుకి వెళ్తాను, ఒక్కసారి వినండి.